హాయ్, మన కోసం ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి. ద థింగ్ ఈజ్ కొంచెం గ్యాప్ వస్తుంది నా వీడియోలకు. ఐ ఫీల్ ద గ్యాప్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద గ్యాప్. నాకు మీతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవ్వాలని ఉంటుంది. ఐ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్, మోర్ అండ్ మోర్ ఐ షుడ్ బీ క్లోజర్ టు యూ. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గివింగ్ మన కోసం ఛానల్కి కానీ నాకు కానీ మీరు ఇష్టపడుతున్న మీరు మన కంటెంట్ ఇష్టపడతారు, నన్ను ఇష్టపడతారు, నాకు రెస్పెక్ట్ ఇస్తారు, ద వే ఐ రెస్పెక్ట్ యూ ఆల్. ఇదంతా ఒక బ్యూటిఫుల్ ఎకో సిస్టమ్ అండి. 1-2 బ్యాడ్ కామెంట్స్ వచ్చినంత మాత్రం నేనేం ఫీల్ అయ్యే రకం కాదు. నా కామెంట్ లిస్ట్ నిండా చెత్త కామెంట్లు పెట్టినా కూడా నేనేం సీరియస్గా తీసుకోను. ఎందుకంటే ఐ సీ ద పాజిటివ్ థింగ్. ఇప్పుడు దాదాపు ఒక 100 కామెంట్లు వచ్చాయనుకోండి, దాంట్లో ఒకడో ఇద్దరు పనికిమాల కామెంట్లు పెడతా ఉంటారు. మీద 95 మంది దాన్ని ఎంతో రెస్పెక్ట్ఫుల్గా, ప్రేమగా, సమాజం మీద బాధ్యతతోనో, నా మీద ఒక ఫీల్, ఒక బ్రదర్లీ ఫీలింగ్, ఒక సన్ లాగా ఎంతోమంది నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బికాజ్ యు సీ, ఇంట్లో మనం చూడని, మనం అనుభవించని సంతోషాలు ఏవైనా ఉన్నాయంటే సోషల్ మీడియాలో సమ్టైమ్స్ వీ ఫీల్ దట్. నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, మీరు నన్ను మాత్రమే చూస్తుండొచ్చు, నన్ను మీరు ఎక్కడ చూస్తే గుర్తుపట్టచ్చు, బట్ ద వే యూ గైజ్ ఆర్ గివింగ్ మీ లవ్ ఈజ్ రియల్లీ గుడ్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఎందుకు అంటే, మనము కేజీఎఫ్ లాంటి సినిమాలు చూస్తాము. ఆ సినిమా చూసినప్పుడు కొడుకు తల్లి కోసం ఏం చేశాడు కదా, మాతృదేవో భవ లాంటి సినిమా చూస్తాం, ఆ తల్లి పిల్లల కోసం ఎంత చేస్తుంది కదా, ఇటువంటి ఎమోషన్స్లో మనం లూపిన్ అవుతున్నాం కదా. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, రీసెంట్గా అంటే ఐ వాంట్ టు టాక్ అబౌట్ సమ్ పొలిటికల్ థింగ్ హియర్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ అని ఒక ఐ థింక్ హత్య జరిగింది, పోలీస్ కస్టడీలోనే ఒక యువకుడిని చంపేశారు, పోలీసులు చంపేశారు అని చెప్పి చూసి మళ్ళీ మీరు అనొచ్చు, వీడు ఎలా క్లెయిమ్ చేస్తున్నామంటే, ఎస్, త్రూ మీడియా సోర్సెస్ సాయి కృష్ణ అనే వ్యక్తి చనిపోయాడనే వింటున్నాము, చనిపోయాడని అనుకుంటున్నాము. ఎందుకంటే అది బూడిదని కూడా మాయం చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా రీసెంట్గా వాళ్ళ తల్లే కోర్టులో విత్డ్రా చేసుకుందట. ఈ విషయం విన్న రోజు నుంచి నేను వీడియో చెయ్యాలి అనుకుంటున్నా, కానీ ఏదో ర్యాండమ్గా వీడియో పోస్ట్ చేయడం కాదు కదా. మనం అక్కడ వాళ్ళ అమ్మగారే ఇలా విత్డ్రా చేసుకున్నారు, ఏంటిది వాళ్ళ అమ్మగారికి తెలియకుండా మనం పొలిటికల్ డైమెన్షన్లో చూడాలనుకోవట్లేదు. సాయి కృష్ణ అనే విషయాన్ని మాత్రం నేను ప్యూర్లీ ఒక మదర్లీ డైమెన్షన్, ఒక సొసైటల్ డైమెన్షన్, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు సాయి కృష్ణ, వీడికి ఒక 23-24 ఏళ్ళు ఉన్నాయి. ఈ కుర్రోడు అల్లరి చిల్లరగా పెరగడం అలవాటు చేసుకున్నాడు, క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఏ స్థాయి క్రైమ్స్ అంటే పోలీసులు కూడా సెటిల్మెంట్ చేయడానికి సాయి కృష్ణను వాడుకునే స్థాయిలో క్రైమ్స్ ఇన్వాల్వ్ అయ్యాడు. అటువంటి సాయి కృష్ణ పుట్టుకతో కాపు కులస్తుడు. అటువంటి సాయి కృష్ణ కాపు అవ్వటం మూలన పవన్ కళ్యాణ్ అభిమాని అవ్వటం మూలన జనసేన పార్టీ కార్యకర్త. ఇప్పుడు సాయి కృష్ణ చనిపోయినప్పుడు ఆటోమేటికల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ట్రై చేస్తుంది. దట్స్ తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ 2 డైమెన్షన్స్. ఒక పార్టీగా అపోజిషన్ పార్టీని అటాక్ చేయడం ఒక డైమెన్షన్ అయితే, ఒక పార్టీగా సమాజంలో జరుగుతున్న డ్యామేజెస్ని కూడా జనం ముందర పెట్టడం వైఎస్ఆర్సీపీ పార్టీగా అండ్ సాక్షి పేపర్గా ఈ రెండిటికి ఒక సీరియస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, సాయి కృష్ణ చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ పడిన ఆవేదన నేను పర్సనల్గా తీసుకున్నాను. నాకు అనిపించింది, ఒక వ్యక్తిని వ్యవస్థ చంపేస్తే కనీసం మనం నోరు తెరవకపోతే ఎలా, మనం మాట్లాడాలి కదా, వ్యవస్థల్ని ప్రశ్నించాలి కదా. ప్రశ్నించడానికి నేను పవన్ కళ్యాణ్ ప్రశ్న రావన్నో కాదు, బట్ ఐ జస్ట్ ఆస్క్. ఇప్పుడు రేపు పొద్దున వాడికి జరిగింది, రేపు ఇంకొకడికి జరిగితే ఇప్పుడు అడిగేవాడంటూ ఎవడో ఉండాలి కదా. ఈరోజు వాడికి జరిగితే నేను అడిగాను, నాకు జరిగితే ఇంకొకటి ఒకటి అడుగుతాడు. ఆ అడిగే ఆ గుణమే లేకపోతే మనము మనుషులము కాదేమో అన్న ఒక ఫీలింగ్తో అడగడం మొదలుపెట్టాను. బట్ రీసెంట్గా నేను ఒక న్యూస్ చూసాను, సాయి కృష్ణ తల్లి షీ డిడ్ నాట్ గో లీగల్లీ. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసింది ఆవిడ. ఆయన ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత కలిసి జగన్ గారు కూడా ఏదో 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారని విన్నాను నేను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, చేసినట్టే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు, అమ్మ నీ కొడుకు న్యాయం చేస్తాను, నీకు కూడా న్యాయం చేస్తాను. నాకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒకే ఒక కొడుకు, భర్త కూడా లేడు, ఒక ఇంట్లో కూర్చున్న నార్మల్ మహిళకు కొడుకు చచ్చిపోతే ఒక ముఖ్యమంత్రి పిలిచి అమ్మా న్యాయం చేస్తాను అంటే ఏంటి న్యాయం? నేను ఇక్కడ డబ్బు ఇస్తే సరిపోతుందా? డబ్బు ఇచ్చారు కదా, న్యాయం చేశారు కదా అంటే, యూసి ఒక హత్య జరిగింది, అది కూడా ప్రభుత్వ తప్పిదం వల్ల హత్య జరిగింది. దానికి కాంపెన్సేషన్ ఏంటి? డబ్బా? కాదు.
నన్ను అడిగితే దాని కాంపెన్సేషన్ ఏంటంటే ప్రభుత్వం తరఫున హత్య చేయడానికి పూనుకున్న ఒకడు శిక్ష పడాలి వాడికి. ఎందుకు వాడికి శిక్ష పడాలి? అది సాయికృష్ణ తల్లికి కూడా న్యాయం చేసినట్టే. ఎందుకు న్యాయం చేసినట్టు అంటే ఇప్పుడు ఈ ఎస్ఐ వీడిని చంపి రేపొద్దున ప్రశాంతంగా అంటే అనుకుందాం, మళ్ళీ నేను చంపాడని కన్ఫర్మ్ చేశానని నా మీద కేసు పెట్టారు. నో నేనేం చెప్పలేదు, చంపాడని అనుకుందాం. చంపి చట్టం ముందరికి వెళ్ళి 1 నెలనో 2 నెలలో 3 నెలలో ప్రశాంతంగా శిక్ష అనుభవిస్తున్నట్టు యాక్ట్ చేసి తర్వాత నీట్గా సాక్ష్యాధారాలు లేవు, తగిన సాక్ష్యాధారాలు లేవు, బూడిద దొరకలేదు, ఎముకలు దొరకలేదు అని చెప్పి వాడు తప్పించుకున్నాడని అనుకుందాం. రేపు మరొక ఎస్ఐ మరొకరిని వాడు క్రిమినల్ అని చెప్పి వాడికి నచ్చని వ్యక్తిని ఎవరినో మీదనో ఒక 4 క్రిమినల్ కేసులు ఉన్నాయని చూపించి ఏదో సెటిల్మెంట్లో సహకరించలేదని చంపేస్తే సొసైటీకి ఎటువంటి స్టేట్మెంట్ వెళ్తుంది? ఒక పోలీస్ కానీ, జడ్జి కానీ, లాయర్ కానీ, డాక్టర్ కానీ వాళ్ళకు నచ్చినట్టుగా నచ్చని వాళ్లను ఏదో కేసులు ఉన్నాయని, ఏవో రోగాలు ఉన్నాయని, ఏవో తప్పులు చేశారని సమాజం నుంచి ఎలిమినేట్ చేయటం ఎంతవరకు సమంజసం అన్నది నా పాయింట్. అండ్ ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఏం న్యాయం చేస్తారని మాట ఇచ్చారో వాళ్ళ తల్లి గారికి నాకు తెలియదు. ఆ రోజు నేను వాళ్ళ తల్లి పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాను. ఈరోజు కూడా ఐ ఫీల్ పిటీ ఫర్ హర్. బట్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది. మీ కొడుకు చచ్చిపోయాడని సమాజం అంతా గొంతెత్తి వాదిస్తుంది కదా, మీ చెల్లెలు, మీ సొంత తోడబుట్టిన చెల్లెలు కూడా మా అక్క కొడుకు చనిపోయాడు, నేను న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆవిడ కూడా నిలబడింది. అటువంటి చెల్లెలకి కూడా చెప్పకుండా మీ కొడుకు చావులో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని మీరు సంతకం పెట్టడానికి ఎలా డెసిషన్ తీసుకున్నారు? నాది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఆ సంతకం సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని పెట్టిన సంతకంలో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా మీరు విత్డ్రాయల్ చేసుకున్నారు అని మీ చెల్లెలు గారు చెప్పడం జరిగింది. అంటే మా అక్కకు తెలియకుండా మా అక్కతో సంతకం పెట్టించుకున్నారు ప్రభుత్వ అధికారులు, హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం సిబిఐ ఎంక్వైరీ కూడా విత్డ్రా అయిపోయింది. ఒక వ్యక్తి చచ్చిపోతే ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఏంటంటే ఒక అనామకురాలైన తల్లి దగ్గర కూర్చొని ఆమెకు ఏ ఆశ చూపించారు? న్యాయం ఇస్తామని ఆశ చూపించారా? డబ్బిస్తామని ఆశ చూపించారా? లేకపోతే అమ్మా నీకు న్యాయం జరగదు, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, నీ కొడుకు అభిమానించిన నాయకుడికి చెడ్డ పేరు, వద్దమ్మా మనకు నాయకులను మనం కాంప్రమైజ్ చేయకూడదు అని చెప్పి ఆ తల్లిని కన్విన్స్ చేశారా? లేకపోతే ఒక దరిద్రమైన పుట్టిన ఒకడు పోతే ఏంటి ఉంటే ఏంటి అని పవన్ కళ్యాణ్ ఆమెను కూర్చోబెట్టుకొని అమ్మా వాడు పుట్టడమే తప్పు అనుకో అని చెప్పి కొమరం పులి సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా కన్విన్స్ చేశాడు. ఏం చేశాడు? వీటిల్లో ఏది చేసినా కూడా నా బాధ ఏంటంటే ఒక తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదని సమాజం అంతా గర్విస్తున్న టైంలో తల్లే కొడుకు కోసం పోరాడనంత భయంకరమైన తప్పులు చేసిన కొడుకును తల్లి వెనక వేసుకొని రాకపోవడం అనేది అది ఆ కొడుకు దురదృష్టం. కంప్లీట్ చెప్పండి, సాయికృష్ణ దురదృష్టం అండి అది. అటువంటి పుట్టటం, అటువంటి చావటం, అటువంటి ప్రభుత్వాలు మన చుట్టూ ఉండటం, ఇటువంటి న్యూస్ వినటం, నేను మాట్లాడటం, ఇవన్నీ మన దురదృష్టాలు. ఇవి ఏవి రైట్ కావు. కానీ యూసీ అట్ ఎవ్రీ పాయింట్, అట్ ఎవ్రీ లెవెల్ ఎవరో ఒకరు ఏదో రకంగా కాంప్రమైజ్ అవుతారు అన్న విషయాన్ని తలుచుకున్నప్పుడు కొంచెం బాధ వేస్తుంది. ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకొక బాధ ఏంటంటే తల్లి కొడుకు విషయంలో ఇంకా నేను ఇంతే, నేను పోరాడలేను అని ఆమె గివప్ ఇచ్చింది చూసారా, అది నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా మాట్లాడచ్చు. అవును, ఏం చేస్తుంది? కొడుకుని తీసుకురాలేదా? మేబీ ఆమెను కన్విన్స్ చేసిన వాళ్ళు కూడా అలాగే కన్విన్స్ చేసి ఉంటారు, అమ్మ నువ్వు ఎలాగో నీ కొడుకుని తెచ్చుకోలేవు, సో డోంట్ ఎవర్ ఫైట్. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం వల్ల నువ్వు ఏం లేదు, నీరు గారిపోతావు, ప్రతిపక్షాలు లాభపడతాయి, వాళ్ళు లాభపడతారు, వీళ్ళు లాభపడతారు, మన కులస్తులు అంతా ఇబ్బంది పడతారు అని చెప్పి పాపం కన్విన్స్ చేసినట్టున్నారు. పాపం సాయికృష్ణ చిన్నమ్మ అంటే వాళ్ళ అమ్మ చెల్లెలు, బట్ షీఈస్ ఫైటింగ్ అ లాట్ టు గెట్ ద థింగ్స్ డన్, అట్లీస్ట్ అప్రిషియబుల్. కానీ చంద్రబాబు నాయుడు గారు నేనేం నమ్ముతాను అంటే ఆ తల్లి ఉసురు తగులుతుంది మీకు, ఆ తల్లి మిమ్మల్ని ఆ తల్లి ఇది తగులుతుంది ప్రభుత్వానికి, ఇవన్నీ నేను చెప్పను. బట్ ఒక్కటైతే చెప్తాను, నేను ఉసురును, శాపాలను, దేవుణ్ణి వీటన్నిటిని తీసుకురావట్లేదు. సొసైటీలో ఒక వ్యక్తిని చంపినప్పుడు, అది కూడా ఒక ప్రభుత్వంలోని ఒక ఎంప్లాయ్,
ఒక పోలీస్ అధికారి చట్టాలను రక్షిస్తానని మాట ఇచ్చి వాడు సూపర్ కాప్ అయ్యే ఉద్దేశంలో జనాల్ని చంపుతున్నాడు అన్నప్పుడు ఒక సీఎంగా మీరు యాక్ట్ కాకపోతే యు ఆర్ నెవర్ ఎ గ్రేట్ సీఎం. ఒక బీహార్కో ఇంకొక ఒక వెనకబడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వెనకబడిన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ట్రోల్ అవుతారో మీరు కూడా అంతే స్థాయి సీఎం అని నేను అనుకుంటా. యు ఆర్ నెవర్ ఎ విజనరీ, యు ఆర్ నెవర్ ఎ గ్రేట్ సీఎం. వాట్ పీపుల్ సే, మీ కులస్తులు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఏమంటారు, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గ్రేట్ సీఎం, గ్రేట్ విజనరీ. విజన్ అంటే ఏంటంటే తప్పులు జరగకుండా చూడాలి, తప్పుల మూలం వెతకాలి, ఆ వెతికిన మూలాన్ని సర్దటానికి ట్రై చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ అండ్ క్లియర్ ద ఇష్యూస్. వ్యవస్థల్ని నిర్వీర్యం అయిపోయేలా వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు వాటిని సరి చెయ్యలేని ముఖ్యమంత్రి విజనరీ ఎలా అవుతాడు? అలయన్సెస్ కోసం పాకులాడతా ఒక దేశ ప్రధానమంత్రి ఈ దేశ యువత యొక్క కోపాన్ని ఎదుర్కొంటున్న ప్రధానమంత్రిని ప్యాంపర్ చేసుకుంటూ, ఆ ప్రధానమంత్రిని ఎంటర్టైన్ చేసుకుంటూ, ఆ ప్రధానమంత్రి మోడీజీ అని వాడు ఎవడో ఒక చిన్న కుర్రోడు ఉంటాడండి, వాడు నార్త్ ఇండియాలో వాడు మోడీ అని అరుచుకుంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అటువంటి పిల్లోడు చేసిన పని చంద్రబాబు నాయుడు స్థాయి మనిషి చేశాడు అన్నది నాకెందుకో యూజీ. నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. లైక్ ఆల్మోస్ట్ మా నాన్న మా చిన్నాన్న వీళ్ళంతా మీ పార్టీలో చేశారు. మా చిన్నాన్న మీ పార్టీ కార్పొరేటర్గా కూడా చేశాడు. లైక్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ మీరు ఇలా చేయటం అనేది. మీ విజనరీ ఎక్కడికి పోయాడు? విజనరీ, వేర్ ఈస్ దట్ విజనరీ? వేర్ ఈస్ దట్? నో, యూ లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు, మీరు లాస్ట్. ఆ పవన్ కళ్యాణ్ వెనకపడి ప్యాంపర్ చేసుకుంటూ మీ స్థాయికి పవన్ కళ్యాణ్ లాంటి ఒక చిన్న ఆర్టిస్ట్, సినిమా యాక్టర్ ఎంటపడి నన్ను సపోర్ట్ చెయ్యని చెప్పి చేతికి గాయం అయితే వెళ్ళి పక్కన కూర్చొని పరామర్శిస్తూ కింద కార్యకర్తలేమో వాళ్ళ కార్యకర్తలు కొడుతూ, ఇట్స్ ఆల్ లైక్ మీ స్థాయికి తగని పనులు చేస్తూ ఉన్నారు. బట్ ఓకే, రాజకీయాలు అంటే దిగజారటమే, అంటే దానికి బెంచ్ మార్క్ని అందుకోవడానికి నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను అని చెప్పి నిలబడిన మీకు నేను ఏం చెప్పగలుగుతాను? బట్ in coming days, Andhra Pradesh is also going to see another Chandrababu Naidu called Mr. Nara Lokesh. However, this is how TDP is going to be. ఏం చేస్తాను చెప్పండి?